Dear students, welcome to IACE. Today's our discussion, today's mathematics explanation part 2. Part 1 లో మనం 1 to 27 questions డిస్కస్ చేయడం జరిగింది. ఈ part 2 లో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, the average of 60 students result is 38. If the average of the first 22 students is 36 and that of the last 32 students is 32, then find the average of the result of the remaining students. 60 మంది విద్యార్థుల సగటు ఫలితం 38, మొదటి 22 మంది విద్యార్థులది 36, చివరి 32 మంది విద్యార్థులు 32 అయితే మిగిలిన విద్యార్థుల సగటు ఫలితం ఎంత? 60 మందిది 38 అండి, అంటే 6 into 38. సో 6 into 38 అంటే ఎంత వస్తుందమ్మా? టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు, టోటల్ యావరేజ్ 38. 630 times 180, 6 8s is 48. సో 180 plus 48 చూడమ్మా, 630 times 180, 6 8s is 48. 180 plus 48, so 228. 2280. Now next, వాళ్ళలో మొదటి 22 మంది ఎంతమ్మా? 36. 22 into 36. So 36 times 720, 36 times 72, 72 plus 720, 792. Last 32 అండి. సో 32 into 32, 32 as 1024. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? సో 1700, 1800, సో 1816 అంతే కదా? ఎస్, 1816. ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో 54 మెంబర్స్ వస్తారు. అంటే రిమైనింగ్ 6 మెంబర్స్దే కదా రిమైనింగ్, ఈ రిమైనింగ్ 6 మెంబర్స్దే రిమైనింగ్. 280 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుందండి? 184. 364, 280కి ఒక 184 యాడ్ చేయండి. 280కి 180 యాడ్ చేస్తే 360, 460, 464. సో 464 by 6 మెంబర్స్. 6 8s అయితే పోదు కదా? ఎస్. 6 7s 42. అంటే మన ఆన్సర్ 7తో స్టార్ట్ అవ్వాలి. సో 7తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈస్ 58.4 kg. When 5 students having the average weight 62.8 kg join the class, the average weight of all the students increases by 0.55 kg. The number of students initially in the class was how many? ఒక తరగతిలోని కొంతమంది విద్యార్థుల సగటు బరువు 58.4, సగటు బరువు 62.8 ఉన్నటువంటి 5 మంది విద్యార్థులు తరగతిలో చేరడం వల్ల మొత్తం సగటు బరువు 0.55 పెరిగింది. అయితే ప్రారంభంలో తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? కొంచెం జాగ్రత్తగా చూస్తే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వెయిట్ జనరల్గా ఉన్నటువంటి సగటు వెయిట్ కన్నా ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? ఎంత ఎక్కువ ఉంది? ఇది అసలుగా ఉండేటువంటి క్లాస్ తరగతి యొక్క సగటు బరువు. కొత్తగా జాయిన్ అయినటువంటి 5 మంది సగటు బరువు అసలు సగటు బరువు కన్నా ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. జనరల్ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. ఎంత ఎక్కువ ఉందమ్మా? డిఫరెన్స్ ఎంత? ఇక్కడ ఒక 1.6, ఇక్కడ 2.4, అంటే 4.4 ఎక్స్ట్రా ఉంది. ఈ 4.4 ఒక స్టూడెంట్ది కాదు, 5 స్టూడెంట్స్ది కదా? 5 స్టూడెంట్స్ది కదా? 5 మంది జాయిన్ అయ్యారు, ఒక్కొక్కరిది 4.4 ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎక్స్ట్రా ఉంది. అంటే ఈ టోటల్ చేంజ్ ఇది ఎంతమ్మా? 5 into 4.4 అంటే సో 22. ఈ 22 kgs పెరగడం వల్లే కదా నీకు ఓవరాల్గా 0.55 పెరిగింది. అంటే 22 by 0.55 వేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు కదా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు కదా? ఎస్. ఒకసారి మీరు చూస్తే సో 22 by ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 40 టైమ్స్ పోతుంది. 40 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా? 55 4 టైమ్స్ అంటే 220, 40 టైమ్స్. ఈ 40 అనేది మన ఆన్సర్ కాదు. 40 అనేది టోటల్ స్టూడెంట్స్, అంటే 5 మంది కూడా జాయిన్ అయిన తర్వాత. 5 మంది జాయిన్ అయిన తర్వాత 40, అంటే స్టార్టింగ్లో ఎంతమంది ఉంటారు? 35. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 35. సో పొరపాటున ఆప్షన్ డి కూడా కొంతమంది పెడతారండి. ఆప్షన్ డి రాంగ్. ఎందుకంటే మొత్తం మీద 40 ఉన్నారు, కానీ 5 మంది జాయిన్ అయిన తర్వాత 40. స్టార్టింగ్లో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు? ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు? 35 మంది. నెక్స్ట్ అండి, ఏ క్రికెట్ బ్యాట్స్మెన్ హ్యాడ్ ఏ సర్టన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ 91 innings. In the 92 innings, he made a score of 54 runs. Thereby, his average runs decreased by 0.75 runs. So, his average after 92nd match is what? చూడమ్మా, 91 ఇన్నింగ్స్లో కొంత సగటు పరుగులు కలిగి ఉన్నాడు. 92వ ఇన్నింగ్స్లో 54 పరుగులు చేయడం వల్ల తన సగటు తగ్గింది. అంటే 54 పరుగులు ఆల్రెడీ చేశాడు, అయినప్పుడు కూడా తగ్గింది. అంటే ఇంకా ఎక్కువ ఉండాలి యావరేజ్. ఎక్కువ ఉండాలి కాబట్టి ప్లస్ చేయాలి. తక్కువ ఉండాలి అన్నప్పుడు మైనస్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ యావరేజ్ పెరిగింది అన్నప్పుడు అంతకుముందు తక్కువ ఉండాలి, అందుకని మైనస్ చేస్తాం. ఇక్కడ తగ్గిందంటే ఏంటి? ప్రీవియస్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు అర్థం, అందుకని ప్లస్ చేయాలి. ప్లస్ 0.75 తగ్గింది, అంటే 0.75 3/4 అని రాస్తున్నాను.
సో మనకు కావాల్సింది 91 మ్యాచెస్, ఎందుకంటే 92 మ్యాచ్లు చేంజ్ వచ్చింది. 92లో ఆల్రెడీ ఇన్ని చేశాడు. సో 91 మ్యాచెస్కి ఎన్ని చేశాడో చూస్తే అప్పుడు 92 మ్యాచ్ తర్వాత ఎంత ఉంటుందో తెలుస్తుంది. సో చూడమ్మా, 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోద్దామా? 4 2s are 8, రిమైండర్ ఇస్ 11. సో 11 అంటే 4 2s are 8, రిమైండర్ ఇస్ 3. 3/4 అంటే 0.75. సో 54 చూడమ్మా, 54 ప్లస్ దిస్ ఈజ్ వాట్ 66. 322 times 66, 3.72 time 3 into 0.75, 0.75. సో 2.25, 2.25 plus 66, 68.25. సో 54 68 అంటే 122. సో 122.25. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. Meena married 10 years ago. Today her age is 7/5 times of her marriage at the time of her marriage. Her daughter age is 1/5 of her marriage. What is the ratio of Meena's age to her daughter age after 5 years? మీనాకు 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది. పెళ్ళైనప్పుడు తన వయసు ఎంతైతే ఉందో ఆ వయసుకి ఇప్పుడు వయసు 7/5 రెట్లంట. అయితే ఆమె కుమార్తె ఆమె వయసులో 1/5 వంతు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇద్దరి వయసుల మధ్య నిష్పత్తి ఎంత చూద్దాం. పెళ్ళైనప్పుడు ఆమె వయసు 5 భాగాలు ఉంటే ప్రస్తుతం ఆమె వయసు 7 భాగాలు ఉంది. అంటే పెళ్ళైనప్పటికీ ఇప్పటికి ఎన్ని భాగాలు గ్యాప్ ఉందంటే 2 పార్ట్స్ ఉంది. ఆ 2 పార్ట్స్ అంటేనే 10 years. 10 సంవత్సరాల క్రితం కదా తనకు పెళ్ళైంది. 2 parts 10 అన్నప్పుడు 5 parts ఎంత అవుతుంది? 25 అవుతుంది. 7 parts ఏమవుతుంది? 35 అవుతుంది. అంటే ఇప్పుడు మీనా ప్రస్తుత వయసు 35. మీనా ప్రస్తుత వయసు 35. మీనా ప్రస్తుత వయసు ఎంత? 35. మీనా కూతురుది తన యొక్క మీనా వయసులో 1/5 వంతు ఉంటుంది. సో అంటే 1/5 వంతు అంటే ఎంత ఉంటుందమ్మా? 7 ఉంటుంది. ఇది ప్రస్తుతం అండి, ప్రజెంట్. కానీ మనకు కావాల్సిన 5 years తర్వాత. సో 5 years తర్వాత అంటే మీనాది 5 years పెరుగుతుంది, తన కూతురుది 5 years పెరుగుతుంది. 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 10s are 4 3s are. అంటే 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసుల మధ్య నిష్పత్తి 10:3. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అసలు ఏం చేయక్కర్లేదండి, మెరుగిని గమనిస్తే ఏమి చేయక్కర్లేదు, అసలు సమ్మే చేయక్కర్లేదు. ఎందుకంటే మీనా వయసే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా. మీనా పుట్టక ముందు మీనా కూతురు పుట్టదు కదా. అంటే మీనా వయసు ఎక్కువ ఉండాలి, కూతురు వయసు తక్కువ ఉండాలి. అంటే రెండో వాల్యూ తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, రెండో వాల్యూ ఎక్కువ ఉంది 2 ఆప్షన్స్లో. ఈ ఆప్షన్లో కూడా రెండో వాల్యూ ఎక్కువ ఉంది, అంతే కదా. మీనా వయసే ఎక్కువ ఉండాలి కూతురు కన్నా. అడిగింది ఏంటి? మీనా ఏజ్ టు మీనా హర్ డాటర్ ఏజ్. సో మీనా వయసు, మీనా కూతురు వయసు. మీనా వయసు ఎక్కువ ఉండాలి, కూతురు తక్కువ ఉంటుంది. మిగతా 3 ఆప్షన్లు చూడండి, కూతురుది ఎక్కువ ఉంది, మీనా తక్కువ ఉంది. అట్లుంటుందా? తల్లిగారు పుట్టకముందు కూతురు గారు పుట్టదు కదా, అలా ఉండదు నాన్న. అందుకని ఆప్షన్ చూసుకుని చెప్పొచ్చు, ఇదంతా చేయకుండా కూడా. రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:x. A's age is 18 years younger to C, and after 9 years C will be 47 years old. If the difference between the ages of A and B is same as that of C, so what is the value of X? A మరియు B వయసుల నిష్పత్తి 5:x. C కంటే A 18 ఏళ్ళ చిన్నది. 9 ఏళ్ల తర్వాత Cకి 47 ఏళ్ళు ఉంటాయి. A మరియు B వయసుల మధ్య వ్యత్యాసము C వయసులకు సమానంగా ఉంటే అప్పుడు X విలువ ఎంత? ఇక్కడ మనకు తెలిసిన కీవర్డ్ ఏంటంటే ఆఫ్టర్ 9 years. దీన్ని అండర్లైన్ చేయండి అమ్మా. ఆఫ్టర్ 9 years C ఏజ్ విల్ బి 47 years old. అంటే 9 years తర్వాత 47 అంటే C's ప్రజెంట్ ఏజ్ ఏమై ఉండాలి? 38 అయి ఉండాలి, అంతే కదా. 9 years తర్వాత 47 అంటే C's ప్రజెంట్ ఏజ్ 38. A ఈజ్ 18 years younger to C, అంటే ఏ వయసు ఏ 18 ఏళ్ళు చిన్నది C కంటే. 18 ఏళ్ళ చిన్నదంటే ఏ వయసు ఎంత ఉండాలి? 20 ఉండాలి. ఇంకోటి ఏమి ఇచ్చున్నాడంటే ఏబీల వయసుల మధ్య వ్యత్యాసము C వయసుతో సమానంగా ఉంటుంది. ఏంటమ్మా? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ C. అంటే A - B ఈజ్ ఈక్వల్ టు C. A - B ఈజ్ ఈక్వల్ టు C. A - B ఈజ్ ఈక్వల్ టు C. C వయసు ఎంత? 38 కదా. అంటే C వయసు 38 అంటే A - B ఈజ్ ఈక్వల్ టు 38. ఏ వయసు మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని? ఏ వయసు ఎంతమ్మా? 20 అని. ఏ వయసు 20. అప్పుడు B వయసు ఎంత అవుతుందమ్మా? ఒకసారి చూడండి. ఏబీల మధ్య వ్యత్యాసం అన్నాడు అంటే ఖచ్చితంగా B వయసే ఎక్కువ ఉండాలి ఇక్కడ. అంటే B వయసే ఎక్కువ ఉండాలంటే వ్యత్యాసం అన్నాడు, అది A - B నా B - A నా మనకు తెలియదు, వ్యత్యాసం అన్నాడు అంతే. సో వ్యత్యాసం అన్నాడు కాబట్టి ఒకసారి మీరు చూస్తే B - A ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 38. C వయసుకు సమానం. సో ఏ వయసు ఎంతమ్మా? 20. ఏ వయసు ఎంత? 20. అప్పుడు B వయసు ఎంత అవుతుందండి? 58 అవుతుంది. B వయసు ఎంత అవుతుందమ్మా? 58 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి A:B తెలుసు, A:B తెలుసు. A:B ఎంతమ్మా? 5:x. ఏ వయసు ఎంతమ్మా? 5 parts. 5 parts అంటే ఎంతమ్మా?
సో 5 parts అంటే ఎంత 20, అంటే ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ 4. బి వైస్ ఎంత ఇచ్చాడమ్మా 58 ఇచ్చాడు, కానీ ఇది ఇంటూ 4 కదా, అంటే దీన్ని బై 4 చేయాలి. 58/4. సో 58/4 అంటే ఎంత వస్తుందండి, ఎన్ని పార్ట్స్ వస్తుందమ్మా 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది 14 times 56, 4.5 times 2 అంటే 14.5. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A person goes to Jaipur from Delhi, which is 240 kilometers afar. He covers some part of the distance by bus and rest of the part by train. Time taken by him to cover the complete distance is 6 hours. The average speed of the bus is 30 km/h and that of train is 55 km/h. The distance covered by the person going by train is what? ఒక వ్యక్తి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ నుండి జైపూర్కి వెళ్తాడు. అతను కొంత దూరం బస్సులో మరియు మిగిలిన దూరాన్ని రైల్లో వెళ్తాడు. అతను పూర్తి దూరాన్ని అధిగమించడానికి పట్టే సమయం 6 గంటలైతే బస్ సగటు వేగం 30, రైలు సగటు వేగం 55 అయితే రైల్లో ప్రయాణించినటువంటి దూరాన్ని కనుగొనండి. చూడండి ఒకసారి చూస్తే, ఒకసారి మీ జాగ్రత్త చూడండి. బస్సు వేగము 30, ట్రైన్ వేగము 55, ఇదేమో ట్రైను, ఇదేమో బస్సు. ఓకేనమ్మా. సో మొత్తమైన సగటు వేగం తీసుకుందాం. సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ 240 కిలోమీటర్స్, టోటల్ టైం వచ్చేసరికి 6 hours. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 240, టోటల్ టైమ్ ఈజ్ 6 hours. అంటే యావరేజ్ ఏమవుతుందండి 240/6 అంటే 40 అవుతుంది యావరేజ్. సో నౌ డిఫరెన్స్ ఈజ్ వాట్ 15, నౌ డిఫరెన్స్ ఈజ్ వాట్ 10. సో 3:2 మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా 5 parts. సో 5 parts అంటే ఎన్ని అవర్స్ అంటే 6 hours. సో 5 into 1.2 times. అడిగింది ట్రైన్ డిస్టెన్స్ కదా, ట్రైన్లో 2 parts కదా, 2 into 1.2, 2 into 1.2 అంటే 2.4 hours. 2.4 hours into 55 kilometers. సో అంటే ట్రైన్లో ప్రయాణించినటువంటి సమయము 2.4 hours, స్పీడ్ 55 2 times ఎంతమ్మా 110, 55.4 times 22 ప్లస్ 110 132. సో ట్రైన్ డిస్టెన్స్ విల్ బి 132, అంటే ట్రైన్లో ప్రయాణించినటువంటి దూరం 132 kilometers. A man covers a certain distance between his house and office on scooter by having an average speed of 30 km/h. He is late by 10 minutes. However, with a speed of 40 km/h, he reaches the office 5 minutes early. So find the distance between his house and his office. ఒక వ్యక్తి తన ఇల్లు మరియు ఆఫీస్ మధ్య కొంత దూరాన్ని స్కూటర్ పై కవర్ చేస్తాడు. సగటు వేగం 30 ఉన్నప్పుడు తను 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. సగటు వేగం 40 ఉన్నప్పుడు అతను 5 నిమిషాలు ముందుగానే చేరుకుంటాడు. అయితే ఆఫీస్కి ఇంటికి మధ్య దూరం ఎంత? హియర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దూరము తటస్థమైనప్పుడు వేగము మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూస్తే వేగాల నిష్పత్తి ఇచ్చున్నాడు. వేగాల నిష్పత్తి 30:40 ఇచ్చున్నాడు. అంటే వేగాల నిష్పత్తి 30:40 అంటే 3:4. సో వేగాల నిష్పత్తి 3:4 అంటే కాలాల నిష్పత్తి ఏమవుతుంది 4:3 అవుతుంది. 4:3 అవుతుంది. అంటే 4 parts 3 parts అంటే 1 part డిఫరెన్స్. ఆ 1 part డిఫరెన్స్ అంటేనే 10 minutes లేటు, 10 నిమిషాల ఆలస్యము, 5 నిమిషాల ముందు. ఆలస్యము ముందు వచ్చిందంటే సో మనం ఏం చేస్తాము, ఆలస్యము ముందు వచ్చిందంటే మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. లేటు అర్లీ వచ్చిందంటే యాడ్ చేస్తాం. అంటే 1 part అంటే 15 minutes అండి. 1 part 15 minutes అయినప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. 4 parts తీసుకుంటున్నాను. 4 into 15 minutes అంటే 60 minutes. 60 minutes అంటే 1 hour అండి. 60 minutes అంటే ఎంత 1 hour. అంటే గంటకు 30 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు నీకు 1 hour పట్టింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు గంట పట్టిందంటే సో నీ డిస్టెన్స్ కూడా 30 అయి ఉంటుంది. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 trains whose respective lengths are 200 meters, 250 meters cross each other in 18 seconds. When they are traveling in opposite direction, taken 1 minute, and when they are traveling in the same direction, what is the speed of the faster train? 200 మీటర్లు 250 మీటర్ల పొడవున 2 రైళ్లు 18 సెకండ్లు ఒకదానికి ఒకటి దాటుతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే, ఒకే దిశలో ప్రయాణిస్తే 1 నిమిషం తీసుకుంటాయి. అయితే ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు 1 నిమిషం తీసుకుంటే వేగవంతమైన రైలు వేగం ఎంత? సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటమ్మా S1 + S2. సాపేక్ష వేగం S1 + S2. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దూరము, ఒక రైలు మరొక రైలును దాటుతుందంటే 2 రైళ్ళ యొక్క పొడవే మనకు దూరం అవుతుంది. అంటే 450 అనేది దూరం అవుతుంది. 450 meters. టైం ఎంతమ్మా 18 seconds. ఇది మీటర్ పర్ సెకండ్ కదా, మనం కిలోమీటర్ పర్ అవర్లో మార్చడానికి ఇంటూ 18/5 రాస్తున్నాను. 18కి 18 క్యాన్సిల్ అయితే 5 టేబుల్ 90. అంటే S1 + S2 విల్ బి 90 km/h. నెక్స్ట్ ఒకే దిశ S1 - S2 ఒకే దిశ, డిస్టెన్స్ అంతే ఉంటుంది 450 ఉంటుంది, కానీ టైం మాత్రం 1 minute పట్టింది. 1 minute అంటే 60 seconds. కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలి ఇంటూ 18/5. 590 times అండి. 0 క్యాన్సిల్ అవుతే 6 టేబుల్ 6 3s 9 3s ఎంతమ్మా 27. అంటే S1 - S2 27, S1 + S2 90. మనకు కావాల్సింది S1 ఫాస్టర్ స్పీడ్ కావాలి, మనకు ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ కావాలి, అంటే S1 కావాలి. S2 క్యాన్సిల్ అవుతుందమ్మా.
2s1 ఈజ్ ఈక్వల్ టు సో 117 అంటే s1 అంటే దీంట్లో సగం ఉంటుంది 117లో హాఫ్ అంటే 58.5 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. PQR are 3 towns on a river which flows uniformly. Q is equidistant from P and R. A man rows P to Q and back in 10 hours. He can row from P to R in 4 hours. The ratio of speed of man in still water to the speed of current is what? ఒకే విధంగా ప్రవహించే నదిలో PQRలు అనేవి 3 పట్టణాలు. Q అనేది P నుండి Q నుండి సమదూరంలో ఉంటుంది. ఒక మనిషి P నుండి Qకి ఎంత దూరమే P నుంచి Qకి మరియు తిరిగి వెనుకకి 10 గంటలు ప్రయాణిస్తాడు. అతను P నుండి Rకి 4 గంటలు వెళ్ళగలడు. నిశ్చల నీటిలో మనిషి వేగానికి మరియు ప్రవాహ వేగానికి నిష్పత్తి ఎంత? చాలా కేర్ఫుల్గా వినాలి మీరు. ఇక్కడ మనం P నుంచి Rకి వెళ్తున్నాను. P అనేది ఒక పట్టణము, Q అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందండి. ఈక్వి డిస్టెన్స్ అన్నాడు, సమదూరంలో ఉంది. అంటే P నుంచి Qకి ఎంత దూరం ఉంటుందో Q నుంచి R కూడా అంతే దూరం ఉంటుంది. ఫస్ట్ కింద మీరు చూస్తే P నుంచి Qకి వెళ్ళాడు. P నుంచి Qకి వెళ్ళి మన తిరిగి Q నుంచి Pకి వచ్చేసాడు. మొత్తం 10 అవర్స్ పట్టింది P నుంచి Qకి వెళ్ళడానికి ప్లస్ సో Q నుంచి Pకి రావడానికి. నెక్స్ట్ టైం అలా కాకుండా డైరెక్ట్ P నుంచి Rకి వెళ్తే 4 అవర్స్లో వెళ్తాడు. అంటే మొత్తం P నుంచి Rకి జర్నీ ఎన్ని అవర్స్ పట్టిందంటే 4 అవర్స్ పట్టింది. అంటే P నుంచి Rకి వెళ్ళడానికి 4 అవర్స్ అంటే మరి P నుంచి Qకి వెళ్ళడానికి 2 అవర్సే కదా. ఇక్కడ 2 అవర్స్ ఇక్కడ 2 అవర్స్ కదా, మొత్తం 4 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఒకసారి గమనించు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? P నుంచి Qకి Q నుంచి Pకి 10 గంటలు అన్నాడు. అంటే P నుంచి Qకి మరియు Q నుంచి Pకి 10 గంటలు అంటే ఆల్రెడీ ఇది 2 అవర్స్ అయినప్పుడు Q నుంచి Pకి ఎన్ని అవర్స్ అవుతుంది? 8 అవర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడు, P నుంచి Qకి Q నుంచి Pకి 10 గంటలు, P నుంచి Rకి 4 గంటలు. ఎస్ ఆర్ నాట్? ఎస్. అంటే చూడు, Q నుంచి Pకి 8 గంటలు అంటే మరి R నుంచి Q కూడా 8 గంటలేగా, 8 గంటలేగా. ఎస్ ఆర్ నాట్? అంటే సింపుల్గా మనం చెప్పాలంటే రిటర్న్ జర్నీ మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది? 16 అవర్స్ పట్టింది. అంటే ఫార్వర్డ్ జర్నీ అనేది 4 అవర్స్ పడితే రిటర్న్ జర్నీ 16 అవర్స్ పట్టింది. డిస్టెన్స్ సేమే. అంటే సింపుల్గా నేను ఒకటి డిసైడ్ చేయొచ్చు ఇక్కడ, ఫార్వర్డ్ ఏమో డౌన్ స్ట్రీము, బ్యాక్వర్డ్ ఏమో అప్ స్ట్రీము చెప్పొచ్చు కదా. ఎస్, డిస్టెన్స్ సేమ్. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంటు. అంటే స్పీడ్స్ రేషియో మనకు కావాల్సింది ఏంటి? సో B+C కావాలి, B-C కావాలి. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే డిస్టెన్స్ బై B+C అంటే ఎగువకి ఇది D బై B-C, ఇది దిగువకి, ఇది ఎగువకి. సో దిగువకి ఎన్ని అవర్స్ పట్టిందమ్మా? 4 అవర్స్ పట్టింది. ఎగువకి ఎన్ని అవర్స్ అమ్మా? 16 అవర్స్ పట్టింది. సో ఎన్ని టైమ్స్ పోతుందండి? 1/4. సో డీకి D క్యాన్సిల్ అయితే ఇది ఉల్టా అవుతుంది. రాయండమ్మా, ఉల్టా చేసి రాయండి. B-C బై సో B+C ఈజ్ ఈక్వల్ టు సో 4/1 అది సేమే ఉంటుందండి, 1/4. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే 4B అంటే 3B వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 4 × C అంటే -4C, ఇక్కడ C అంటే -4C + C అంటే 5C. 3B ఈజ్ ఈక్వల్ టు 5C అంటే B/C ఈజ్ ఈక్వల్ టు సో 5/3. అంటే B అంటే మనిషి వేగం, C అంటే ప్రవాహ వేగం. స్పీడ్ ఆఫ్ ద బోట్ టు స్పీడ్ ఆఫ్ ద రివర్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 5:3. సో ఆప్షన్ A విల్ బి ద రైట్ ఆన్సర్. A man can row at a speed of 10 km/h in still water to a certain distance upstream and back to the starting point in a river which flows at 4 km/h. Find his average speed of the total journey. ఒక మనిషి నిశ్చల నీటిలో సో 10 కిలోమీటర్ల వేగంతో అంటే B ఈజ్ ఈక్వల్ 10. B ఈజ్ ఈక్వల్ టు వాట్? 10. ఒక నిర్దిష్ట ఎగువ బిందువుకి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రారంభ స్థానానికి వస్తాడు. ప్రవాహ వేగం 4 ఉంటే, ప్రవాహ వేగం ఎంత? 4 ఉంటే మొత్తం జర్నీలో అతని యొక్క సగటు వేగం ఎంత? అంటే పోయేటప్పుడు అప్ స్ట్రీమ్ కాబట్టి సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటమ్మా? B-C. B-C అంటే ఎంత వస్తుంది మనకు? B-C అంటే 6. 10 - 4 అంటే 6. వచ్చేటప్పుడు ఇది పైకి పోయేటప్పుడు కదా, చూడండి పైకి వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6. 10 - 4. కిందికి వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే B+C అంటే 14. పైకి వెళ్ళేటప్పుడేమో 6 km/h, కిందికి వచ్చేటప్పుడేమో 14 km/h. డిస్టెన్స్ ఈజ్ సేమ్. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, సో దూరము తటస్థమైనప్పుడు సగటు వేగం ఎంతమ్మా? 2 × S1 బై S1 + S2. S1 + S2 అంటే 20. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. సో 20 కదా, 2 10 టైమ్స్. సో 14 6 are 84. 84/10 అంటే 8.4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8.4 km/h. సో ఆప్షన్ B విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు చూడండి అమ్మా, సింప్లిఫికేషన్ అడిగినారు. దీన్ని రేషనలైజేషన్ చేయండి అమ్మా. దీన్ని రేషనలైజేషన్ చేయండి.
రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుందండి √7 మైనస్ √5 బై √7 ప్లస్ √5 అంటే డినామినేటర్లో హారంలో ప్లస్ ఉంది కాబట్టి లవహారాలని మైనస్తో చేస్తా అంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ అంటే 7 √5 హోల్ స్క్వేర్ అంటే 5 7 మైనస్ 5 2 అంటే డినామినేటర్ 2 వస్తుంది. న్యూమరేటర్ ఏమొస్తుందమ్మా a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 7 ప్లస్ బి స్క్వేర్ అంటే 5 మైనస్ 2 రూట్ ఏబి అంటే ఏమొస్తుందమ్మా √35 a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే సింపుల్గా 12 బై చూడమ్మా 12 మైనస్ 2√35/2 వస్తుంది. న్యూమరేటర్లో 2ని కామన్ తీసి డినామినేటర్లో ఉన్న 2తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్ 2 టేబుల్ 2 6 6 మైనస్ √35 అమ్మ ఎక్స్ వాల్యూ 6 మైనస్ √35 ఉందంటే y వాల్యూ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది కాబట్టి దాన్ని 1/x అని రాసుకుంటే అది 6 ప్లస్ √35 అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇన్వర్స్లో ఉంది చూడండి, ఇక్కడ డినామినేటర్ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది కాబట్టి దాన్ని చేయక్కర్లేదు. సో వైని మనం ఆపోజిట్ ఉంది కాబట్టి వైని 1/x రాసుకున్నాం, అదేమవుతుందంటే ఇది మైనస్ వస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. మీరు కావాలంటే ఇప్పుడు నేను చేసినట్టు అది కూడా చేయండి ప్లస్ఏ వస్తుంది, అలా చేయకూడదు ఎగ్జామ్లో ఇంకా. ఓకేనమ్మా, ఇప్పుడు మనకి x³ ప్లస్ 1/y అన్నాడు కాబట్టి నో ప్రాబ్లం, లేదా x³ ప్లస్ 1/x హోల్ క్యూబ్ నో ప్రాబ్లం, ఈ వాల్యూ y కూడా ఈక్వల్ అవుతుంది. ఓకేనమ్మా, అంటే సింపుల్గా మనకు x³ ప్లస్ y³ అంటే ఏంటి మీకు ఏం చెప్పాను, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ p అయితే x³ ప్లస్ y³ అంటే ఏమని చెప్పాను మీకు, క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది p³ మైనస్ 3p వస్తుంది. ఇక్కడ p అంటే ఎంత వచ్చింది మనకు, ఈ రెండింటిని యాడ్ చేయండి అమ్మా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 12 వస్తుంది. అంటే p వాల్యూ ఈజ్ 12. అప్పుడు x³ ప్లస్ y³ ఏమవుతుందండి 12³ మైనస్ 3p 3 × 12 అంటే ఎంతమ్మా 1728 మైనస్ 36 28 తీసేస్తే ఇంకొక 8 తీసేయాలి, 8 తీసేస్తే 1692. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అమ్మా, సో ఒకసారి మీకు కొంచెం జాగ్రత్తగా చూడమ్మా, ఒకసారి జాగ్రత్త చూస్తే సో పవర్స్తో మల్టిప్లై చేయండి అమ్మా సింపుల్గా x⁴BA అంటే సింపుల్గా AB రాయొచ్చు, x⁴AC ఇంటూ x⁴BC బై x⁴AB జస్ట్ పవర్స్తో మల్టిప్లై చేస్తున్నాను, x⁴AC బై x⁴BC x⁴BCకి x⁴BCకి x⁴ACకి x⁴ACకి x⁴ABకి x⁴AB క్యాన్సిల్ చేస్తే సో ఫైనల్గా ఏమొస్తుందండి 1 వస్తుంది. ఆప్షన్ సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2 వేర్ a అండ్ b ఆర్ పాజిటివ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ a ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. సో చూడమ్మా కాస్ ఎప్పుడు 1/2 అవుతుందండి, కాస్ ఎప్పుడు 1/2 అవుతుంది చెప్పండి. సో కాస్ ఎప్పుడు 1/2 అవుతుందండి 60 డిగ్రీస్ అయినప్పుడు, కాస్ 60 అంటే 1/2 కదా, అంటే a ప్లస్ b విల్ బి 60 డిగ్రీస్. సైన్ ఎప్పుడు 1/2 అవుతుందమ్మా సైన్ 30 అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ 30 కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2 అండి. కాస్ ఎప్పుడు 1/2 అవుతుందంటే కాస్ 60 1/2 అంటే a ప్లస్ b వాల్యూ 60. సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది సైన్ 30 అంటే a మైనస్ b వాల్యూ 30. మనకు కావాల్సిన ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూనా అతి చిన్న సానుకూల విలువ. సో పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ యొక్క అతి చిన్న విలువ చూడమ్మా, బీకి బీ క్యాన్సిల్ చేస్తే 2a ఈజ్ ఈక్వల్ 90 వస్తుంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 45. సో a ఈజ్ ఈక్వల్ టు వాట్ 45. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ the angle of elevation of the bottom and the top of a transmission tower fixed at the top of a 20 meters high building are 45 degrees and 60 degrees respectively. The height of the tower is what? నేలపై ఉన్న ఒక బిందువు నుండి 20 మీటర్ల ఎత్తైన భవనంపై భాగంలో అమర్చబడినటువంటి ట్రాన్స్మిషన్ టవర్ దిగువ మరియు పై భాగం యొక్క ఊర్ధ్వకోణాలు వరుసగా 45 డిగ్రీస్ మరియు 60 డిగ్రీస్ ఉంటే టవర్ యొక్క ఎత్తు ఎంత? చూడమ్మా, ఇది బిల్డింగ్ అనుకుందామండి. సో ఇది బిల్డింగ్ అమ్మా, ఈ బిల్డింగ్ పైన ఒక టవర్ ఉందండి, ఈ బిల్డింగ్ పైన ఒక టవర్ ఉంది, ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. నేలపై నుంచి టవర్ యొక్క అంటే ట్రాన్స్మిషన్ టవర్ యొక్క భూమిని ట్రాన్స్మిషన్ టవర్ యొక్క పై భాగాన్ని చూస్తున్నాను. భూమిని చూసినప్పుడేమో 45 డిగ్రీసు, మొత్తాన్ని చూసినేమో 60 డిగ్రీసు. ఓకేనమ్మా, ఇదేమో బిల్డింగ్ యొక్క హైటు, ఇది ట్రాన్స్మిషన్ యొక్క హైటు. సో బిల్డింగ్ యొక్క హైటు ఎంత, బిల్డింగ్ హైట్ మనకి ఇచ్చున్నాడు ఆల్రెడీ 20. సో ఏబీని బిల్డింగ్ హైట్ అనుకుందాం, ఏసీని
సో ట్రాన్స్మిషన్ టవర్ యొక్క హైట్ అనుకుందాం. ఇప్పుడు మనం ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ చూడండి. ఏబీసీ ట్రయాంగిల్ చూడండి. tan 45 కదా. tan 45 అంటే 1/1 కదా. ఇది 1 ఇది 1 అంటే 1 part 20 అయినప్పుడు ఇక్కడ కూడా 1 part ఏమవుతుంది 20 అవుతుంది. ఇప్పుడు మొత్తం సో సి ఇది డి అనుకోండి. సమ్ డి అనుకుందాం. ఇప్పుడు బీసీడీ ట్రయాంగిల్ చూడండి. బీసీడీ ట్రయాంగిల్ చూడండి. tan 60 కదా. tan 60 అంటే ఏంటమ్మా? tan 60 అంటే √3. tan 60 ఈజ్ ఈక్వల్ √3. tan 60 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? సో మనకు బీడీ బై బీసీ వస్తుంది. tan 60 అంటే √3 కదా. బీసీ అంటే ఎంతమ్మా? 20 కదా. ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే బీడీ వాల్యూ సో 20√3. బీడీ వాల్యూ ఎంతమ్మా? 20√3 అంటే మొత్తం 20√3 అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతమ్మా? 20√3. మొత్తం వాల్యూ 20√3. 20√3 నుంచి ఒక 20 తీసేయాలి. చూడమ్మా 20√3లో నుంచి 20ని తీసేస్తే నేను మొత్తం వాల్యూ 20√3. ఈ మొత్తం వాల్యూలో నుంచి ఈ 20ని తీసేస్తే మనకి ఏడీ వస్తుంది. ఎస్ 20ని కామన్ తీసేయండమ్మా. 20ని కామన్ తీసేస్తే √3 - 1. సో ట్రాన్స్మిషన్ టవర్ యొక్క ఎత్తు ఎంత? 20 × √3 - 1. A line parallel to BC in triangle ABC meets AB and AC in D and E respectively. If AD is equal to 4x - 3, DB is equal to 3x - 1, AE is equal to 8x - 7, EC is equal to 5x - 3, the admissible value of x is what? అంటే సో x ఏ పాసిబుల్ వాల్యూ అడుగుతున్నాడు. ఏబీసీ అనే ఒక సో త్రిభుజం అండి. ఏబీసీ త్రిభుజం తీసుకుందాం. ఏబీసీ అనేది ఒక త్రిభుజం. ఏబీసీ అనే త్రిభుజం బీసీకి సమాంతరంగా ఏబీ మీద అదేవిధంగా ఏసీ మీద డి అండ్ ఈ అనేదాన్ని నేను ఒక సరళ రేఖ గీస్తున్నాను. గీసిన తర్వాత ఏడీ వాల్యూ ఇచ్చినాడు 4x - 3 అని. 4x - 3. నెక్స్ట్ డీబీ వాల్యూ ఇచ్చినాడు 3x - 1 అని. ఏఈ వాల్యూ 8x - 7. ఈసీ వాల్యూ 5x - 3. ఇప్పుడు నాకు సో ఒకసారి మీరు చూస్తే మనకు రిలేషన్ తెలుసు కదమ్మా. మన రిలేషన్ ఏంటి చెప్పండి. సో ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏఈ బై ఈసీ కదా. ఇదే కదా రిలేషను. సో ఏడీ అంటే ఎంతమ్మా? 4x - 3. 4x - 3 బై 3x - 1 ఈజ్ ఈక్వల్ టు 8x - 7 బై 5x - 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయడమా లేదంటే ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. 1 వాల్యూ పెట్టాను అనుకోండి. 4 - 3 అంటే 1, 3 - 1 అంటే 2, 1/2. ఇక్కడ 1 పెడితే 8 - 7 అంటే 1, 5 - 3 అంటే 2, 1/2 అంటే 1 వాల్యూ పెడితే సాటిస్ఫై అవుతుందండి. లేదంటే మీరు క్రాస్ మల్టిప్లై చేసుకుని చెక్ చేసుకున్న ప్రాబ్లం లేదు. 1 వాల్యూ పెడితే సాటిస్ఫై అవుతుంది కాబట్టి దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఎందుకంటే చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం ఈజీ అవుతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ దిస్ గివెన్ ఫిగర్ అమ్మా యాంగిల్ ఏడీసీ అడుగుతున్నారండి. యాంగిల్ ఏడీసీ ఇది ఒక సైక్లిక్ కోఆర్డినేటర్ కదా. ఇప్పుడు మీరు ఏబీసీ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ చూడండి. ఏబీసీ ట్రయాంగిల్లో ఇది 60 degrees ఇచ్చినాడు, ఇది 20 degrees ఇచ్చినాడు. 60, 20 అంటే ఎంత? 80. ఏబీసీ అనేది త్రిభుజం కాబట్టి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ 180. ఇది ఆల్రెడీ 80 కాబట్టి ఇది ఎంత అవ్వాలి? 100 అవ్వాలి. అంతే కదా. ఇప్పుడు ఏబీసీ 3 angles 180 అయ్యాయి కదా. ఎస్. ఇప్పుడు మనకు సైక్లిక్ కోఆర్డినేటర్లలో మనకు ఒక రూల్ తెలుసు. సో ఏం రూల్ తెలుసు? ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180 అవుతుంది. ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 అయినప్పుడు ఇది 100 అయినప్పుడు ఇది ఏమవ్వాలి? 80 అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ పేపరింగ్ ద 4 walls of a room is 48 rupees. ఈచ్ వన్ ఆఫ్ ద లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ అనదర్ రూమ్ ఈస్ డబల్ దెన్ దట్ ఆఫ్ దిస్ అంటే ప్రీవియస్ రూమ్తో పోలిస్తే ప్రతి కొలత కూడా డబల్ ఉంటుంది. ద కాస్ట్ ఆఫ్ పేపరింగ్ ద వాల్స్ ఆఫ్ ద న్యూ రూమ్ ఈజ్ వాట్? ఒక గది 4 గోడలను కాగితం అంటించడానికి అయ్యే ఖర్చు 48 రూపాయలు. మరొక గది పొడవు, వెడల్పు మరియు ఎత్తు ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు గది కంటే రెట్టింపు ఉంటుంది. అప్పుడు కొత్త గదికి పేపర్ అంటించడానికి ఎంత ఖర్చు అవుతుంది? చూడమ్మా అసలుకి పేపర్ అంటించడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద 4 walls ఆఫ్ ఎ రూమ్. ఆ 4 గోడల యొక్క గది వైశాల్యం కనుక్కోవాలి. 4 గోడల యొక్క గది వైశాల్యం అంటే 4 walls ఆఫ్ ఎ రూమ్ అంటే సో మనకి ఫార్ములా ఏంటమ్మా? 2 times of L plus B into H ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 48 rupees. ఓకేనమ్మా. ప్రతిదీ డబల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రతిదీ డబల్ చేస్తే ఏమవుతుంది? ఎల్ కాస్త 2L అవుతుంది, బి కాస్త 2B అవుతుంది, హెచ్ కాస్త 2H అవుతుంది. ఓకేనమ్మా.
ఇప్పుడు చూడండి ఇక్కడ 2ని కామన్ తీయండి అమ్మా, ఇక్కడ 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే బయటకు వస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 4 ఇంటూ 2 ఇంటూ L ప్లస్ B ఇంటూ హెచ్. ఇక్కడ 2ని కామన్ తీసాను, 2 ఇంటూ 2 4, ఇక్కడ 2ని ఇక్కడ రాసేసాను. 4 టైమ్స్ ఆఫ్ 2 ఇంటూ L ప్లస్ B ఇంటూ హెచ్. ఇప్పుడు చూడండి 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B ఇంటూ హెచ్ అంటే ఇదే కదా, అంటే 4 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B ఇంటూ హెచ్ అంటే ఎంతమ్మా, 48 రూపీస్. అంటే 4 ఇంటూ 48. సో 4 ఇంటూ 48, సో 192. 448 times 192. 248 times 96. 96 2s are 192. Your answer is what? Option C. 4 horses are to be tethered at 4 corners of a square plot of 63 meters so that they just cannot touch one another. So the area left ungrazed. ఓకేనమ్మా, అంటే అతి మేలైనటువంటి ఏరియా యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. 60 మీటర్ల భుజం పొడవుగల చతురస్రాకార నేల యొక్క 4 మూలల్లో 4 గుర్రాలను కట్టివేస్తారు. తద్వారా ఒకదాన్ని కూడా చేరుకోలేవు. గుర్రాలు తినకుండా వదిలివేయబడిన నేల వైశాల్యం ఎంత? ఒక చతురస్రం అండి, 4 కార్నర్స్లో ఒక చతురస్రం భుజం ఇచ్చున్నాము. 4 కార్నర్స్లో 4 గుర్రాలను కట్టేసాం. అవి ఎంత మేస్తాయి అంటే కార్నర్స్ మేస్తాయి. సో ఈ ఏరియా మేలేవు, అంటే ఇది ఒక క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్, ఇది క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్, క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్, క్వాడ్రంట్ ఆఫ్ ద సర్కిల్. అంటే 4 క్వాడ్రంట్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఒక సర్కిల్ ఏరియా. అంటే స్క్వైర్ ఏరియాలో నుంచి స్క్వైర్ ఏరియా అంటే చతురస్ర వైశాల్యం అంటే సో ఏ స్క్వేర్. ఇది ఒక వృత్తంలో 1/4 వంతు. ఇది వృత్తంలో 1/4. మీకు ఎలా తెలుసారంటే ఇది 90 degrees. వృత్తం అంటే కంప్లీట్ యాంగిల్ 360 degrees. ఓకేనమ్మా, దాంట్లో 1/4. అలా 1/4 4 ఉన్నాయి. అంటే ఒక సర్కిల్కి వృత్త వైశాల్యానికి సమానం. వృత్త వైశాల్యం అంటే πr². సో ఇది చేస్తే మనకు ఆ షేడెడ్ మధ్యలో ఏరియా వస్తుంది మనకు. చూడమ్మా, ఏ స్క్వేర్ అంటే 63 కదా. సో 63 ఇంటూ 63, దీన్ని మల్టిప్లై చేయొద్దండి. మైనస్ 22/7 ఇంటూ ఆర్ అంటే ఏంటి చెప్పండి. ఆర్ అంటే ఏంటి? మొత్తం 63 కదా, దాంట్లో హాఫ్ రేడియస్ అవుతుంది. ఇదే కదా రేడియస్. 63/2 ఇంటూ 63/2. ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. 63ని కామన్ తీసేయండి అమ్మా. 63ని కామన్ తీసేయండి. 63 ఇంటూ 63ని కామన్ తీసేయండి. ఓకేనమ్మా, కామన్ తీసేస్తే 1 మైనస్ ఇది ఎన్ని టైమ్స్ అమ్మా? 11 టైమ్స్. 11/14. 11/14 అంటే ఎంత వస్తామో? 1 మైనస్ 11/14 అంటే 3/14 వస్తుంది. 3/14. ఇప్పుడు 7 టేబుల్లో 7 2s are 7 9s are. అంటే మనం బై 2 చేస్తున్నాం కాబట్టి సో మన ఆన్సరు ఖచ్చితంగా 0.5తో ఎండ్ అవ్వాలి. సో 0.5తో ఎండ్ ఆప్షన్స్ 2 ఉన్నాయండి. సో చూడమ్మా, 9 ఇంటూ 63 ఇంటూ 3. చూడండి, 63 3 టైమ్స్ అంటే 189 కదా. అంటే 189 ఇంటూ 9/2 అంటే 4.5. చూడండి, మన ఆన్సర్ 0.5తో ఎండ్ అవ్వాలి. 189 అంటే ఆల్మోస్ట్ 190. 190 ఇంటూ 4 అంటే 190 ఇంటూ 4 760. అంటే మన ఆన్సర్ 700 కూడా దాటిపోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందండి? సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ సర్క్యులర్ రోడ్ rounds a circular ground if the difference between the circumference of the outer circle and the inner circle is 66 meters. The width of the road is what? ఒక వృత్తాకార రహదారి వృత్తం చుట్టూ నడుస్తుంది. బయట వృత్తము మరియు లోపల వృత్తం యొక్క చుట్టుకొలతల మధ్య వ్యత్యాసం 66 మీటర్లు అయితే రహదారి యొక్క వెడల్పు ఎంత? సో చూడమ్మా, ఇది ఒక రహదారి ఒక వృత్తం చుట్టూ ఇలా వెళ్తుంది. సో ఇది స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఇది బిగ్ సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఆ విడ్త్ అంటే డబ్ల్యూ అంటే ఏమొస్తుందంటే మొత్తం క్యాపిటల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ తీసేస్తే ఆ డిఫరెన్స్ వస్తుంది. విడ్త్ అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఇప్పుడు చూడమ్మా, వృత్త వైశాల్యము అంటే ఏంటి? పెద్ద వృత్త వైశాల్యం అంటే 2π క్యాపిటల్ ఆర్. చిన్న వృత్త వైశాల్యం అంటే 2π స్మాల్ ఆర్. 2πని కామన్ తీసేద్దాం. 2π ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకు? 66 ఇచ్చున్నాడు. 66 2πని కామన్ తీయమ్మా. 2 ఇంటూ 22/7 అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వస్తుంది. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే డబ్ల్యూ విడ్త్ ఆఫ్ ద పాత్ ఈజ్ ఈక్వల్ 66. మనకు డబ్ల్యూ కావాలి. 22 1s are 22 3s are 7 3s are 21. 21/2
సో 21/2 ఈజ్ నథింగ్ బట్ 10.5. సో విత్ పాత్ ఎంతమ్మా, పాత్ యొక్క విత్ ఎంత 10.5 meters. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Cone of height 7 centimeters and base radius 3 centimeters is curved out from a rectangular block of wood 10 centimeters, 5 centimeters, 2 centimeters. The percentage of wood wasted is what? ఎత్తు 7 సెంటీమీటర్లు మరియు మూల వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక శంకు చెక్కతో కూడినటువంటి దీర్ఘచతురస్రాకార కొలతలు 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్ల నుండి సేకరించబడిన అయిన వృధా అయ్యేటువంటి కలప శాతం ఎంత? వృధా అయ్యేటువంటి కలప శాతం ఎంత? ఫస్ట్ దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం, ఘనపరిమాణం కనుక్కుందాం. ఓకేనమ్మా, ఘనపరిమాణం ఎంత వస్తుంది? 10 × 5 × 2 అంటే 100 వస్తుంది. 100 వాల్యూమ్ 100. నెక్స్ట్ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. కోన్ వాల్యూమ్ అంటే ఏంటండి? 1/3, పై అంటే 22/7, r², r అంటే 3 × 3, h అంటే 7. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 22 3s అంటే 66. కోన్ యొక్క వాల్యూమ్ 66 అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 34. అంటే ఎంత శాతం వేస్టేజ్ ఉందమ్మా? మొత్తం 100 నుంచి 66 వచ్చింది, అంటే 34% వేస్టేజ్ ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఏ సిలిండ్రికల్ వెజల్ 60 centimeters in diameter is partially filled with water. So a sphere of 60 centimeters in diameter is gently dropped into the vessel. To what further height will water rises in the cylinder? సో 60 సెంటీమీటర్ల వ్యాసాలు కలిగినటువంటి స్తూపాకార పాత్ర, వ్యాసం 60 మీటర్లు అంటే రేడియస్ ఏమవుతుందంటే 30 అవుతుంది. సో నీటితో నిండి ఉంటుంది. 60 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన, మళ్ళీ 60 సెంటీమీటర్ల వ్యాసం అంటున్నాడు. సో అంటే రేడియస్ ఎంత అవుతుందమ్మా? 30 అవుతుంది. రేడియస్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో నెక్స్ట్ ఒక గోళాన్ని పాత్రలో జారవిడ్చాము, సిలిండర్ యొక్క నీరు ఇంకా ఎంత ఎత్తు పెరుగుతుంది? చూడమ్మా, ఇది ఒక సిలిండర్ తీసుకుందాం. ఇది ఒక సిలిండర్ అండి, స్తూపాకార పాత్ర. ఈ స్తూపాకార పాత్ర ఆల్రెడీ వాటర్ ఉందండి, ఆల్రెడీ వాటర్ ఉంది, సమ హైట్ వాటర్ ఉంది. సో బయట నుంచి ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఒక గోళాన్ని, ఓకేనమ్మా, ఒక గోళాన్ని దీంట్లో వేసేసావు. దీంట్లో వేస్తే ఖచ్చితంగా వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది కదా, వాటర్ లెవెల్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది కదా. ఎంత హైట్ రైజ్ అవుతుంది? ఎంత పెద్ద గుండె వేస్తే అంత పెద్ద రైజ్ అవుతుంది. అంటే వాటి వాల్యూమ్ ఈక్వల్ చేసి చూస్తే సరిపోతుంది. అంటే ఈ గుండె యొక్క, అంటే గోళం అంటే గుండె కదా, ఎంత పెద్ద గుండె వేస్తే అంత వాటర్ పైకి రైజ్ అవుతాయి. చూద్దాం ఎంత హైట్ రైజ్ అవుతుందో చూద్దాం. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అమ్మా? స్తూపాకారం యొక్క ఘనపరిమాణం ఏంటి? πr²h, π × r². r అంటే 30 × 30, h మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత హైట్ పెరిగింది అనేది. సో గోళం యొక్క ఘనపరిమాణం ఎంత? స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³ అంటే r³ అంటే 30³, దాన్ని కూడా 30 కాబట్టి 30కి 30 క్యాన్సిల్ అయిపోతుంది, పైకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 30కి 30 క్యాన్సిల్ అయిపోయిందని 30 మిగులుతుంది. సో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 10 times. 4 × 10 అంటే 40. అంటే ఎంత హైట్ పెరుగుతుందండి? 40. అంటే ఎంత హైట్ పెరుగుతుంది? 40 centimeters. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A metal sheet 27 centimeters long, 8 centimeters broad and 1 centimeter thick is melted into a cube. The difference between the surface area of the solids is what? ఒక మెటల్ షీట్ 27 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు మరియు 1 సెంటీమీటర్ల మందంతో క్యూబ్లో కరిగించబడుతుంది. రెండు దీర్ఘఘనమ మరియు ఉపరితల వైశాల్యాల మధ్య భేదం ఎంత? ఇక్కడ ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, వన్ ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని మెల్ట్ చేసి మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా తయారు చేస్తున్నాము అంటే వాటి యొక్క ఘన పరిమాణాలు సమానం అవుతాయి, వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ దీర్ఘఘనాన్ని కరిగించి ఘనంగా ప్రిపేర్ చేస్తున్నాం, క్యూబాయిడ్ని కరిగించి క్యూబ్గా తయారు చేస్తున్నాం. అంటే క్యూబాయిడ్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్ టు క్యూబ్ వాల్యూమ్. సో క్యూబాయిడ్ వాల్యూమ్ L × B × H, L × B × H ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ వాల్యూమ్, ఘనం యొక్క వాల్యూమ్. 27 8 216 అంటే A³ ఈజ్ ఈక్వల్ 216 అంటే A ఈజ్ ఈక్వల్ టు వాట్? 6. ఇప్పుడు సర్ఫేస్ ఏరియాస్ యొక్క డిఫరెన్సెస్ అడుగుతున్నారు, ఉపరితల వైశాల్యాల యొక్క భేదం అడుగుతున్నారు. ఇప్పుడు క్యూబాయిడ్ అంటే ఏంటమ్మా? 2 times of LB + BH + HL. LB అంటే 27 8 27 8 216, BH 8, HL 27. ఇది క్యూబాయిడ్. ఇది 216 8 224 251 251 × 2 502. ఈ 502 ఎవరిదండి? దీర్ఘఘనం యొక్క సో ఉపరితల వైశాల్యం. ఇప్పుడు ఘనంది కనుక్కుందాం. ఘనంది అంటే 6a² కదా, 6a², 6 × a². అంటే 36 అంటే 216 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంతమ్మా? సో మన ఆన్సర్ 12 నుంచి 6 పోయిందంటే 6తో ఎండ్ అవ్వాలి. ఓకేనమ్మా, 6తో ఎండ్ అవ్వాలి. చూడండి, 500 నుంచి 200 తీసేస్తే 300. సో ఇక్కడ 102 నుంచి 16 తీసేస్తే 86. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 286. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్.
సో 52, 54 సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చున్నారండి. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కింద చూస్తే మీరు మనకి ఏం డేటా ఇచ్చారంటే ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ ఇన్ రబీ అండ్ ఖరీఫ్ సీజన్. సో ఒకసారి కింద మీరు చూస్తే జాగ్రత్తగా. సో ఇది బై మిస్టేక్ ఇక్కడ ఈ డార్క్ అంటే డాటల్ లైన్దేమో ఖరీఫ్ అండి. సో దాని తర్వాత రబీదేమో ప్లెయిన్ది బై ఆపోజిట్లో ఇచ్చున్నారు, అది మార్చుకోండి ఒకసారి. సో ఇది ఖరీఫ్ అవుతుంది, ఈ డాటల్ లైన్ ఖరీఫ్ అవుతుందండి. సో ప్లెయిన్ అనేది రబీ అవుతుంది, అదొకసారి మార్చుకోండి అమ్మా. వాట్ వాజ్ ద యావరేజ్ ఆఫ్ ఖరీఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్? ఖరీఫ్ అంటే ఏమని చెప్పా మీకు, డాటల్ లైన్స్ అని చెప్పా. సో అది ఆపోజిట్లో ఇవ్వడం జరిగింది, మార్చుకోండి ఒకసారి. సో ఈ డాటల్ లైన్స్ది ఖరీఫ్ అండి, డాటల్ లైన్స్ ఏంటమ్మా ఖరీఫ్. ఈ మొత్తం యాడ్ చేసి బై ఏం చేయాలమ్మా, సగటు కాబట్టి బై 5 చేస్తే సరిపోతుంది. 5, 4, 9, 9, 4, 13, 13, 3, 16, 16, 5, 21, 0.75, 0.25, 1, 1 + 5, 1.5 అంటే మొత్తం ఎంత వస్తుందండి, 22.5 వస్తుంది టోటల్. బై ఎన్ని వేయాలంటే 5, 5 4 జార్స్ 20, 5.5 జార్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4.5 million. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ వాజ్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ రబీ ప్రొడక్షన్ ఫ్రమ్ 1991 to 91-92? రబీ అంటే ఏమని చెప్పా, ప్లెయిన్ చూడాలని చెప్పా. 90-91 to దిస్ వన్ ప్లెయిన్ చూడడం ఆపోజిట్లో ఇచ్చాడని చెప్పాను కదా. సో 8 to 6 డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 2 డిక్రీజ్ అయింది. సో మీకు పర్సంటేజ్ డిక్రీజ్ అంటే చేంజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. చేంజ్ ఈజ్ 2, ఇనిషియల్ వాల్యూ ఈజ్ 8, 2/8. 2/8 అంటే ఎంతమ్మా, 1/4. సో 1/4 అంటే హౌ మచ్ పర్సెంట్ అమ్మా, 1/4 అంటే హౌ మచ్ పర్సెంటేజ్, 25%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. The difference between the Rabi and Kharif productions was minimum in which of the following years? సో మినిమం ఏ ఇయర్లో అంటున్నారండి, మినిమం. సో డయాగ్రామ్ చూస్తూ చెప్పొచ్చండి ఈజీగా. ఎక్కడైతే గ్యాప్ తక్కువ ఉంటుందో అక్కడే ఉంటుందండి. సో ఎక్కడ తక్కువ గ్యాప్ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ చూస్తే 1.75 గ్యాప్ ఉందండి. ఇక్కడ చూస్తే ఎక్కువే ఉంది, ఎందుకు కనిపించట్లేదంటే ఇంకా 7 కన్నా ఎక్కువే ఉంటుంది. అదే ఇదైతే అసలు కాదు. ఇక్కడ 2.5 గ్యాప్ ఉంది, మనం తక్కువ గ్యాప్ ఉండాలి. ఇక్కడ 1.5 గ్యాప్ ఉంది. తక్కువ గ్యాప్ ఉంది ఎక్కడమ్మా, 1990 to 1993. సో అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రబీ ప్రొడక్షన్ ఇన్ 1990-91 అండ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్? అంటే మొత్తానికి సగటుకి 90-91లో ఉన్నటువంటి దానికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ముందు యావరేజ్ కనుక్కుందాం. టోటల్ 7, 6, 13, 13 ఒక 8, 21, 27, 33. సో చూద్దాం ఒకసారి, నెంబర్స్ మాత్రమే తీసుకోండి. 7, 6, 13, 13, 8, 21, 27, 33, 33. డెసిమల్స్ యాడ్ చేయండి. ఇక్కడ 0.5 ఉంది, 0.5 ఉంది. సో 0.5 అంటే సో మనకు 1 వస్తుంది. 33 + 1 అంటే 34. సో 34/5 కదా మనం చేయాల్సింది. 5 6 జార్స్ 5.8 టైమ్స్. సో యావరేజ్ అనేది అంటే అన్ని సంవత్సరాలు కలిపి చూస్తే రబీ అనేది సో మనకు 6.8 ఉంది, 6.8 ఉంది. ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేయాలి, 1991తో కంపేర్ చేయాలి, అంటే 8. ఇప్పుడు 8కి ఈ 6.8కి డిఫరెన్స్ ఎంతమో 1.2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1.2. ఆప్షన్ సి. మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి, క్వశ్చన్లో రాంగ్ ఇచ్చారమ్మా. రబీదేమో ప్లెయిన్గా ఇవ్వాలి, సో ఖరీఫ్దేమో డాటెడ్గా ఇవ్వాలి. The Kharif production was approximately what percentage of the Rabi's production in 1989 and 1990? So Kharif. So first of all ఏ ఇయర్ అండి, ఇది 89-90 అంటే ఇది ఖరీఫ్. ఖరీఫ్ అంటే ఏంటి, డాటెడ్ 4.75 అంటే 4.75 ఈజ్ ఖరీఫ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద రబీ. రబీ అంటే ఎంతమ్మా 6.5. 6.5లో ఎంత పర్సెంటేజ్? సో 475/6.5 అండి. సో 6 ఎన్ని టైమ్స్ పోతాం, అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ పోతుంది కదా. అంటే మన ఆన్సర్ 70sలో ఉండాలండి. 70sలో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. 8 టైమ్స్ అయితే పోదండి, 6 8 40 దాటిపోతుంది. 7 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా, 7 టైమ్స్ అంటే 70%లో ఉండాలి. 70లో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి, ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 1లో మనం 1 to 27 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 28 నుంచి 54 వరకు డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.